కుతుబుల్లాపూర్ నియోజకవర్గం కుతుబుల్లాపూర్ విలేజ్ బీరప్ప నగర్ వీరస్వామి నగర భద్రసాయి నగర్ గత 6 నెలలుగా వాటర్ ప్రాబ్లం ఉండడంతో వినయ్ మరియు కాలనీ వాసులు వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు వారు మాట్లాడుతూ 6 నెలల నుంచి లో వాటర్ ప్రెషర్ వస్తుంది. 6 months నుంచి వస్తుంది. 6 months విత్ ఎవిడెన్స్ నేను ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఇమీడియట్ సొల్యూషన్ అని పెడతారు. వితౌట్ మై కన్సర్న్ ఏం ఆథరైజేషన్ లేకుండా మా ప్రాబ్లం ఎస్కలేట్ అయిందో లేదో తెలియకుండా మీరు సాల్వ్ అని పెడతారు. 6 నెలల నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. మాకు నల్ల వస్తలేదు, 4 బకెట్లు కూడా నిండుతలేదు. ఈ 4 కాలనీలకు ఇదే ప్రాబ్లం. యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడి నుంచి అంటే మన షాపూర్ లైన్ 4 చుట్టూ తిరిగేసి వస్తుందని చెప్తారు. నేను ఈ ఆన్లైన్లో నోన్ యువర్ ఆఫీసర్ అని మీకు ఫోన్ చేసి మేము లేపదు. ఒకసారి లేపుతుంది ఆమె మేడం. లేపి నేను కనుక్కుంటాను. ఇప్పుడు సారా చెప్పినట్టే కనుక్కుంటా అంటారు. సరే కనుక్కొని మీరు రవికి చేసిన ఆయన లేపడు. ఈమె రవి మాట్లాడుకుంటారు. మాకు దాని గురించి అప్డేట్ ఉండదు. సరే నేను చెప్పిన మేడం ఇట్లా ప్రాబ్లం అయిందని వెనస్డే రోజు కాల్ చేసి చెప్పిన మేడంకి చేసి ఏమేమంటే నేను రవికి చేస్తాను, నేను ప్రాబ్లం కనుకుంటా. ఇప్పుడు సార్కి అయిపోయినా అట్లా ప్రాబ్లం కనుకుంటా నేను అన్నది కనుక్కుంది. వీళ్ళు మాట్లాడుతారో అది తెలియదు. తర్వాత 2 days తర్వాత సేమ్ వాటర్ ఆల్టర్నేట్ డేటా వాటర్ స్లాట్ ఉంటే వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ నేను మేడంకి కాల్ చేసిన. సేమ్ డైలాగ్ నాకు 2 days బ్యాక్ చెప్పినట్టు నేను అనుకుంటా రవితో ఏమవుతుందో అనుకుంటా అని రవికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి నా కాన్ఫరెన్స్లో పెట్టింది. మేడం 2 రోజుల నుంచి మీరు అనుకోలేదా అన్న. నాకు 1,20,000 కనెక్షన్లు ఉంటే నేను ఇవే కనుక్కోవడం కూర్చుంటాను అన్న. 1,00,000 జీతం తీసుకొని ఉంటుంది కానీ మేడంకి ఈ 4 కాలనీలలో ప్రజల వాటర్ సమస్యలు మాత్రం గురించి పట్టించుకొని ఆమెకు టైం ఉండదు. ఆమె ఫోన్ చేస్తే చిరాగ్గా మాట్లాడుతుంది. ఆల్రెడీ నేను ఆన్లైన్లో హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి ఆన్లైన్కి కూడా కంప్లైంట్ చేసిన. ఎస్టిలేట్ చేస్తానని నాకు రిప్లై కూడా వచ్చింది. సరే వీళ్ళు మాట్లాడుకుంటారు. ఈ రవి ఏమంటాడు, నేను లైన్ మ్యాన్కి చెప్తా, నేను రవిని ఏం రిక్వెస్ట్ చేసిన ప్రాబ్లం మాకు ఇది అవుతుంది, మాకు ఒక అర్ధగంట ఎక్కువ ఇప్పండి, మాకు వాటర్ ప్రాబ్లం మాకు వచ్చే సన్నం వస్తుంది, ఒక అర్ధగంట ఇస్తే మాకు సరిపడిన నీళ్ళు వస్తే మేము వాడుకుంటాం అన్న. సరే ఇంకా అదేంటి సార్ నేను చెప్తా. వాళ్ళు అడగడం మాకు 1 week టైం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మేమందరం 200 మంది వచ్చి ఇక్కడ నెక్స్ట్ ప్రజావాణిలో మేము వచ్చేది మేము చేసేది. ఎవరు ఫోన్ చేసినా లేకపోతే. నమస్కారం, నా పేరు వినయ్. మేము కొత్బుల్లాపూర్లో ఉంటాము. కొత్బుల్లాపూర్ విలేజ్ వీరస్వామి నగర్, బీరప్ప నగర్, భద్రసాయి నగర్లో గత 6 నెలలుగా ఉన్న ఈ వాటర్ సమస్య గురించి మేము నిరంతరం 6 నెలల నుంచి నిరంతరం ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చిన నెక్స్ట్ డేకే అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండానే సాల్వ్ అని చెప్పి ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మా ప్రాబ్లం వచ్చేసి లో వాటర్ ప్రెషర్ నుంచి మేము 6 నెలల నుంచి సఫర్ అవుతున్నాం. ఈ ప్రాబ్లం నుంచి సఫర్ అవుతున్నాం. మేము వీళ్ళకి ఫోన్ చేస్తే నో యువర్ ఆఫీసర్ అని వీళ్ళ పేరు ఉంటుంది, వీళ్ళ నంబర్ ఉంటుంది. మేము గ్రేవియన్స్లో కంప్లైంట్ ఇస్తే మీరు కాంటాక్ట్ కావాల్సిన ఆఫీసర్లు అని వీళ్ళ పేర్లు ఉంటుంది. మీకు మేడంకి ఎం మాధవి అనే మేడంకి కాల్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా, నేను ఈ ప్రాబ్లం గురించి కనుక్కుంటా, రవి అనే మేనేజర్తో కనుక్కొని మీ ప్రాబ్లం సొల్యూషన్ చెప్తా అంటే నాకు కాల్ చేస్తారా మేడం, మరి మీరు ఎట్లా అప్డేట్ ఇస్తారంటే మీకు రవి అనే అతనే కాల్ చేస్తాడు, కాల్ బ్యాక్ చేస్తాడని చెప్పింది. సరే మళ్ళీ 2 days తర్వాత నేను మళ్ళీ మేడం కాల్ చేసిన. మేడం ఏమైందంటే ఒక్క నిమిషం ఆగానే నేను రవితో నాకు కాన్ఫరెన్స్ పెట్టి ఏదో ప్రాబ్లం ఉందంటే కనుక్కున్నాను. నేను ఆల్రెడీ ఆ రోజు మేడంకి కాల్ చేసిన రోజే నేను రవితో కూడా మాట్లాడినా. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మాకు వాటర్ చాలా లో ప్రెషర్లో వస్తుంది. ఒక 4-5 బకెట్లు నిండగానే మాకు వాటర్ పైప్ లైన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ 6 నెలల నుంచి ఇబ్బంది అవుతుంది. అసలు ఎందుకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే మేము కొత్బుల్లాపూర్ మెయిన్ రోడ్ మీద ఉంటాము. ఇది 30 ఏళ్ళ పైప్ లైన్ రస్ట్ వచ్చిందేమో అని మేమే ఒక అంచనాకు వచ్చేసి ఇది ఈ రస్ట్ వల్ల మాకు వస్తలేదేమో, పైప్ లైన్ మార్చాలని మేము లోకల్లో మా వాళ్ళు మేము అందరం అనుకుంటున్నాం. మాకు తర్వాత ప్రాబ్లం తెలిసింది ఏంటంటే ఈ భద్రసాయి నగర్, బీరప్ప కాలనీ, వీరస్వామి నగర్ ఈ 3 కాలనీలకు కొత్బుల్లాపూర్ విలేజ్కి ఈ ప్రాబ్లం గత 6 నెలల నుంచి సేమ్ ప్రాబ్లం, లో వాటర్ ప్రెషర్. ఇది అసలు ఏంది అబ్బా ఇది వచ్చి ఇక్కడ అనుకుంటే వీళ్ళు ఏమంటారు, ఇది షాపూర్ లైన్ 4-5 చుట్లు తిరిగేసి మీ దగ్గరకు వస్తుంది, అందుకే మీకు ప్రెషర్ వస్తలేదని వీళ్ళు చెప్తున్నారు. సరే ప్రెషర్ వీళ్ళకి ఏంటంటే సరే ప్రాబ్లం పట్టించుకోకుండా కానీ వీళ్ళు కాల్ మాట్లాడడం కూడా వీళ్ళ వల్ల అవ్వట్లేదు.